ఏడాదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం. అమ్మా ఏంటి నాన్న? నాకు డౌట్ అమ్మా, మన ఇంట్లో అన్ని తక్కువగా ఉండి పిల్లలు ఎందుకమ్మా ఎక్కువగా ఉన్నారు? మీ నాన్న అన్నిట్లో పూరు గాని పిల్లల విషయంలో రిచ్ రా. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. ఏమిటి తగ్గుతున్నారు? పర్లేదు పడుకొని చెప్పు. పిల్లలు బయటికి వెళ్తున్నారు, వెళ్ళారా? ఆడుకోవడానికి వెళ్తున్నారు. ఎందుకు? మొసలుడే గాని మహానుభావుడు. ఏ మంచం ఎక్కన ఇంకా నీకు బుద్ధి రాలేదా? మంచం మీద ఉన్నా కాబట్టే. కొడితే మంచం కిందకి వెళ్తావు, పడుకో. సరే సర్లే. ఆడుకోవడానికి తర్వాత వెళ్దు గాని ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించు. ఇదిగో అమ్మా ప్రోగ్రెస్ కార్డ్. ఈ సున్నాలేంట్రా? మార్కులు తెచ్చుకోవడం ఏంటి? ఆ పక్కింటి లక్ష్మిని చూడు, వాళ్ళ కూతురి క్లాస్ ఫస్ట్ వచ్చింది. లక్ష్మిని చూశాను గానీ మార్కులు చూడలేదమ్మా నేను. ఒరే అది ఆంటీరా. ఏదో చీకట్లో ఏం మాట్లాడుతున్నావురా? పరువు తీస్తున్నావు కదరా యాదవా. అన్నయ్య చూడు ఎంత బుద్ధిగా ఉన్నాడు. అమ్మా నాకు డౌట్, నన్నంటే ఇలా కన్నావు, అన్నయ్యను కూడా నా సేమ్ హైట్ లో ఎలా కన్నావు అమ్మా? అన్నదమ్ములంటే సమానంగా ఉండాలని. ఎత్తుగా పుట్టే బాబుని కనడానికి మనం ఏమైనా రిచ్చా పేదోళ్ళం రా. ఏం చెప్పావురా? అరే తమ్ముడు, మన ఇంట్లో దరిద్ర లక్ష్మి ఉందిరా, మన అందుకనే మన బతుకులు ఇట్లా తగలేడ్డాయి. నేను చెప్పా అమ్మని ఎప్పుడో తరిమేద్దామని, దీన్ని ఉంచుకుంటా అన్నారు. ఇదే మన ఇంటికి దరిద్ర లక్ష్మి. ఎంత మాట అన్నావురా? ఎంత మాట ఇంట్లోంచి పోతాను. పోవే, మేము అదే చెప్తున్నాం. ఏరా అన్నయ్య చూడు ఎంత బుద్ధిగా ఉన్నాడు. జల్లి వెళ్ళిపో అమ్మా, జల్లి వెళ్ళిపో అమ్మా. ఇంతకుముందు అన్నయ్యకి బుగ్గలుండే ఏమయ్యాయి? అన్నం తినగలిగే స్తోమత మనకెక్కడుందిరా? ఆకలేసి బుగ్గలు తినమన్నా నేనే. అమ్మా నీకు కూడా అమ్మనేరా? అమ్మా ఒరే అమ్మా అనగరా బాబు, ఒరే అమ్మా అనగరా బాబు. అది కాదు, ఇంటికి ఉన్న ఒకే ఒక పెద్ద అల్లుణ్ణి ఉదయం టీ ఇచ్చావు, పాలంత పలసగా ఉన్నాయి. గేదె ఇవ్వలేదు, నువ్వు ఇస్తే చక్కగా పెట్టిస్తాను. లేకపోతే కూతురు సచ్చిన తర్వాత అల్లుడివి, అత్తారింట్లో ఏం పనిరా నీకు? అల్లుని పోషించే బాధ్యత మీది. ఏంట్రా పోషించేది? మాకే బట్టలు ఏమిటి? నువ్వు టిప్ టాప్ గా రెడీ. మా ఆస్తి అంతా తింటున్నావు. అరే నానా బాగున్నావా నాన్న? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? అయితే నాన్న నువ్వు అలా మొదలైనప్పుడు 300 రూపాయలు పెట్టి 300 ఎకరాలు కొన్నావు కదా, అవి ఇప్పుడు 300 కోట్లు అయ్యాయి. అందులో అపార్ట్మెంట్ కట్టి రెంట్ వసూలు చేసుకోలేక చచ్చిపోతున్నా. ఇంత ఆవకాయ బద్దెట్టి మాకేమిచ్చారో నువ్వు? బరే నేనేం చేశారా? నేను జబర్దస్త్ పంపించా, కానీ నువ్వు ఆవేశపడి బోడుప్పులో ఇల్లు కట్టినావు. ఆ ఈఎంఐ కట్టుకోలేక బద్దనాకుతున్నావు. మనం ఎవడు ఆదుకునేది ఇప్పుడు? ఎవడో కూడా ఆదుకుంటాడులే. అక్క బావ ఎక్కడే? ఇక్కడే ఉన్నారు. ఎక్కడా? సరే బావ వచ్చేలోపు మనం ఐస్ క్రీమ్ తినేసొద్దాం రా. ఉండే బావొస్తాడు. సరే కూల్ డ్రింక్ అయినా తాగొద్దాం. ఉండే బావొస్తాడు. వస్తాడు ఎప్పుడు వస్తాడు? సరే కానీ నువ్వు ఫస్ట్ కేసు ఎప్పుడు పెట్టుకున్నావు? 8th స్టాండర్డ్ లో. బట్ బావ కాదు. నువ్వు సూపర్ రా. సరే కానీ అక్క బావ వచ్చాక బావ ఎక్కడికి వెళ్దామన్నా నాకు ఓకే. ఓకే అని అంటి మహాబోయో గుర్రమ్మంటాడు, ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రమ్మంటాడు, ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రమ్మంటాడు, ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. ఒక్క నిమిషం. ఓకే బావా. హలో, ఆ పిల్లలో 1 కోటి రూపాయలు పెట్టండి రా. నేను పడుకుంటే మెత్తగా ఉండాలి. అలా ఏంటి? కుక్క గోల్డ్ బిస్కెట్లు తినట్లేదా? డైమండ్ బిస్కెట్లు వేసేయండి. ఓకే ఓకే పెట్టే. కుక్కకే గోల్డ్ బిస్కెట్ తినిపిస్తున్నాడంటే మా అక్కకి ఏం తినిపిస్తాడు? మీ అక్కకి తినిపించరాలండో. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు.
సరే గాని బావా నీ కోసం పులిహార చేశాను, దద్దోజనం చేశాను, బిర్యానీ కూడా చేశాను బావా. చెప్తే అర్థం కదా? మీ అక్క ఉండగా నేను అవేమి తిన్నాం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఇవన్నీ కాదు, మీ ఫ్యామిలీ ఎక్కడ వస్తుంది? నేను అర్జెంట్గా వాళ్ళని కలవాలి, ఎందుకంటే విషయం చెప్పేయాలి తొందరగా. అమ్మా అమ్మా వసే మన బతుకులేంటి, మీ బట్టలేంటి? ఎక్కడికి వెళ్ళారు ఇల్లు వదిలేసి? ఈ బట్టలు ఎక్కడి? అక్క ఒకరిని లవ్ చేసిందమ్మా. ఏంటి చిరిగిపోయింది? కొంపతీసి ఆడిచింపాడా? నేనే. ఏరా వీళ్ళకి బట్టలు కొనిచ్చే ముందు నువ్వు కొనుక్కోవచ్చుగా, ఏంటో లంగోటాలు? బట్టలు చాలా రిచ్ పర్సన్ నేను, చూస్తే అర్థం కావట్లేదా? ఏంటది? ఒక్క నిమిషం. మామయ్య జాగ్రత్త, ఎక్కడ డైలాగ్ ఇస్తే పడుకోబెడతారని మామయ్య పడుకోబెట్టారా? మేము పేదవాళ్ళం అని చెప్పి మా అమ్మాయిలు మోసం చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. నా కూతురు ఇచ్చేది లేదు. అమ్మా నువ్వు పైకి వేసుకోవే నీ బట్టలు. నువ్వు నేను ఆయనే చేస్తాను. ఏం చేస్తావే? నీ గమ్మడా. ఏమ్మా ఇదిగో మీ అమ్మాయి ఉంది కదా, మీ పెద్ద అమ్మాయి, దాన్ని నేను లవ్ చేశా. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. ఏం చేసావురా నా అక్కని? చెప్పురా, ఏం చేసావు? నేనేం చేయలేదురా, చేస్తే అయిపోయేది కదా పెళ్లి. అంటే మా అమ్మాయి నువ్వు టచ్ చేయలేదా? లేదు. టచ్ చేయకుండా పిల్లల్ని కనడానికి మా నాన్నలను మంగళవారమా ఆదివారం? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఆయనకి ఒకటి ఏదైనా టాబ్లెట్ వేయండి. మింగే అది కాదు, షో నుంచి. ఏంటి నువ్వు నా కూతురు చేసుకుందని డిసైడ్ అయ్యావా? సరే చేసుకుంటే చేసుకున్నావు. నా కుటుంబాన్ని మొత్తం సెటిల్ చేశాక అప్పుడు దాన్ని పెళ్లి చేసుకో. దానికోసం ఏమైనా సెటిల్ చేస్తా. సరే మీకున్న బాధలన్నీ నేను సెటిల్ చేస్తా, ఆ తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. బావా మరి నా పరిస్థితి? ఆ తర్వాత నీ సంగతి కూడా చూస్తా. ఒక్క నిమిషం. ఫ్యామిలీ మొత్తం సెటిల్ చేయాలంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి. ఇప్పుడు అన్ని కోరికలు నేనే తీర్చాలంటే నాకు ఒక సపోర్ట్ కావాలి. ఎవరిని తెస్తావేంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళని పిలిచాం అనుకో, మీ బాధలన్నీ సెటిల్ చేయడానికి వాళ్ళు కూడా నాకు తోడ్పడతారు. వాళ్ళు వస్తున్నారు, మీరు వెళ్ళి కూర్చోండి. గారు నిజంగా చాలా అందంగా ఉన్నారు మీరు ఈ రోజు మీరే చాలా అందంగా ఉన్నారు తెలుసా? మీరు అబ్బా లేదు మీరు. మన ఈ బయట చెట్టు బయట ఒక తాడి చెట్టు ఉంటది, దాని మీద ఒక కోతి ఉంటది. దానికి చెప్పుకోండి ఈ కబుర్లన్నీ. అయితే మీరు అక్కడ ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నారు? వచ్చిందండి అయ్యారు. సరే ఏ మాటగా ఆ మాట ఏంటి మొత్తం లుక్ మారింది? అంటే చిన్న పెళ్లి జరగబోతుంది మనకి. అరే ఆది గారు మీకు పెళ్లి జరగబోతుందంటే ఒక పక్క సంతోషంగా ఉంది, ఒక పక్క బాధగా ఉందండి. బాధ దేనికి? బాధ ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అని. మరి సంతోషం మిగతా అమ్మాయిలందరూ కాపాడతారు కదా అందుకని. ఇవన్నీ కాదు కానండి. మమ్మల్ని ఎందుకు పిలిచారు చెప్పండి. ఏం లేదు, అక్కడ కనపడుతుందా ఆవిడకి 2 కూతుర్లు. ఓహో. అందులో పెద్ద అమ్మాయిని నేను లవ్ చేసా. వాళ్ళు ఏమన్నారంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మా ఇంట్లో అందరి కోరికలు తెరచాలి, అప్పుడే పెళ్లి చేస్తాం అన్నారు. అంటే సుమారుగా ఎన్ని బాధలు ఉంటాయి? అంటే ఒకడేమో డాన్సర్ అవ్వాలనుకుంటున్నాడు వాళ్ళ ఇంట్లో, ఇంకోడేమో సింగర్ అవ్వాలనుకుంటున్నాడు, ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళేమో గేమ్స్ కావాలి మాకు అని అడుగుతున్నారు. మాకు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ కోరికలు ఏవో నెరవేర్చి హ్యాపీగా మీ మ్యారేజ్ జరిపించాలి అంతే కదా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఉన్నది అందుకు. రష్మి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే మీరు అక్కడ మీరు ఇక్కడ అంతే. సరే ఇప్పుడు మీ కోరికలు అలాగే మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళ కోరికలు తీరాలంటే మా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచేద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ మై శ్రీదేవి డ్రామా కంపెనీ. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటి వీళ్ళ? అవును వీళ్ళు మా కంపెనీ. వీళ్ళే బాధల్లో ఉంటే ఇక్కడ పిలిచినట్టున్నారు, ఆ ఫ్యామిలీ బాధలు వీళ్ళు ఎదుగుతారా? హలో, బాధలో ఉన్న వాళ్ళకే బాధలో ఉన్న వాళ్ళ ఫీలింగ్ అర్థం అవుతుంది. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా వద్దా? కావాలి. మాట్లాడకుండా నిలబడండి. అదే అన్న స్వీట్ తీసుకో. దేనికిరా? నాకు కొడుకు పుట్టాడు. అమ్మయ్యా, నా కష్టం వేస్ట్ అవ్వలేదు.
అలా సహర్ భలే ఉందన్న, తనను చూడగానే గుంటెలో గంటలు మోగించా. మోగించావా? నేను ముగించాలి. సరే, అందరూ చాలా బాగున్నారు. ఏం లేదు, మా అక్కడ ఉన్నారే మా అత్తగారి ఫ్యామిలీ, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంది. మీ ద్వారా అవన్నీ తీరాలి. ఓకేనా? రండి, కూర్చోండి. సో ఆది గారు కోరిక మేరకు వాళ్ళకి ఉన్న బాధలు కష్టాలు అన్ని తీర్చడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేసింది. సో ఇంక ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దామా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు కొన్ని గెస్టులు రాబోతున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ద మూవీ టీమ్. Welcome to Team I to Sridevi Drama Company. Welcome, welcome, welcome. జనాలు మీ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇట్స్ అ ప్యూర్ గోదావరి ఫన్ మూవీ అండి. చాలా రోజులైంది కూడా అలాంటి ఒక సినిమా వచ్చి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ టేక్ ప్లేస్ ఇన్ గోదావరి. ఈ ఆయ్ సినిమాలో ఫస్ట్ యాక్చువల్గా గోదావరి సైడ్ అందరూ ఆయ్ అండి అంటుంటారు కదా. నువ్వు విక్రమ్ సినిమా అయ్యి అనుకుని దాని నుంచి అయ్యి అంటున్నావు. అలాగే ఇందులో ఫస్ట్ ఆ చిన్న ఏదో ఒక టీజర్ వచ్చినప్పుడు మన అంకిత్ బ్రదర్ ఒక డైలాగ్ చెప్పాడు, చాలా పెద్ద లెంగ్తీ ఉంటది. బ్రదర్ అది చెప్పగలరా? ఏదన్నా చెప్తాడు. ఒక్కసారి మా ఆడియన్స్ కోసం ఈ డైలాగ్. రికార్డింగ్ డాన్సుల గురించి నెక్స్ట్ సంక్రాంతి పండుగ అప్పుడు మనం డాన్సులు పెట్టుకుంటాం కదా, ఆ డాన్సులు బ్యాన్ చేస్తే అక్కడ ఉన్న కుర్రోళ్ళ గురించి ఫ్రస్ట్రేషన్ గురించి ఎందుకు తీసుకోవాలి బాబు ఇన్ని పర్మిషన్లు? ఈటీవీలో జబర్దస్త్ టీ జోడి మా జోడి ఏ ఎంటర్టైన్మెంట్ కి లేని పర్మిషన్లు మనమే ఎందుకు తీసుకోవాలి బాబాయ్? పండగ వస్తే చాలు డాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయో ఉండమన్న టెన్షన్ తో మా కుర్రోళ్ళు చచ్చిపోతున్నాం. ప్రతిసారి ఇంతే. తూర్పు పాలలో డాన్స్ ఉందని ఫోన్ వస్తుందండి, హుషారుగా హ్యాంగర్ కొన్న కొత్త షర్ట్ వేసుకొని సెంట్ కొట్టుకొని పెట్రోల్ అప్పో చేసి కొట్టించుకొని బయలుదేరి అలా వెళ్తే రాజోలు దాటినంటే ఫోన్ పోలీసులు వచ్చి ఆట ఆపేశారని. ఇస్రోమ్ అంటే ఇంటికి వస్తాం, ఇంకో ఫోన్ ఉరేబా పడబడి పాలలో ఆడుతున్నారా? అదే ఊపు ఉత్సాహంతో ఎగవేసుకుంటూ ఒకటికి వెళ్తే ఆట అయిపోయింది అంటారు. కరవాకలో ఇంకో గంటలో డాన్స్ చేస్తారంటే తెల్లారు వెయిటింగ్ చేస్తాం. ఎన్ని నిద్రలేని రాత్రులు. మనలాంటి బడుగు బలహీన వర్గాల ఎంటర్టైన్మెంట్ మీదగా ఎందుకు వివక్ష కక్ష అధ్యక్ష? లేదు, నేను డిసైడ్ అయ్యా. ఈసారి కోడి పందాలకి గుండాటలకి డాన్సులకి ఎటువంటి పర్మిషన్ అక్కర్లేదని మేనిఫెస్టోలో పాయింట్ పెట్టినోడికి నా ఓటు. ఏమంటారా? మీ డైలాగ్ కి మీ సినిమాకి మా ఓటు మాత్రం పడేసింది. ఆ సినిమా మీద ఒక దృష్టి రావడానికి ఫస్ట్ ఈ డైలాగ్ చాలా హెల్ప్ అయింది. అసలు వాట్ ఎన్ ఎనర్జీ యంగ్ ఎనర్జీ అన్నమాట. ఇంద్రజ గారు, ఓవర్ టు యు. ఐమ్ డామ్ ష్యూర్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ సూపర్ హిట్. ఫస్ట్ మ్యాట్ ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడికే వచ్చాం, ఇప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేసాం, తెలియకుండానే ఇక్కడికే వచ్చాం. నాకు ఎక్కడో సైన్ కొడుతుంది పెద్ద హిట్ కొట్టబోతున్నాం అని. ఖచ్చితంగా మాదంతా పాజిటివ్. ఈ ఆయ్ సినిమా కూడా నిజంగా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోదావరి జిల్లాలే కాదు అన్ని జిల్లాల వారికి నచ్చే బెస్ట్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకుముందు నితిన్ గారి దగ్గర నితిన్ గారు అంటే మూవీ ఇప్పుడు కంప్లీట్ అయింది, గోయింగ్ టు గెట్ రిలీజ్ కదా, దీని ప్రీమియర్ గానీ స్పెషల్ షో ఏమైనా ఎన్టీఆర్ గారికి వేయడం జరిగింది, ఆయన చూసారా? ఏం చెప్పారు? ఒక్కసారి అదంతా రెడీ అయిన తర్వాత తప్పకుండా ఆయన చూసిన తర్వాతే. బట్ కథ అయితే ఆయనకి చెప్పారా మీరు? నేను ఏం చేసినా సరే ఆయనకి ఫస్ట్ చెప్పి అసలు ఇది పలానా కథ ఏమన్నారు ఆయన? బికాజ్ ఆయన ప్రెడిక్షన్స్ కొంచెం కరెక్ట్ గా ఉంటుంది, ఆడియన్స్ పల్స్ తెలుసు కాబట్టి. ఆయన ఎప్పుడు చెప్పరన్నమాట ఇది చెయ్యొద్దు ఇది చెయ్యాలి అని. బట్ ఈ కథ విన్నాక ఏం చెప్పారు? బాగుంది బావా కథ, చాలా ఫన్నీగా ఉంది, మంచి ఫ్రెండ్షిప్ అయిన కథ అన్నప్పుడు ఆయన నీకు నచ్చిందా అని అడిగారు. ఒకటే మాట, నచ్చింది అంటే చేసేటైతే దాంట్లో ఏముంది అని. అయితే ఈ మూవీలో మీకు నచ్చిన సీన్ లేదా మీరు చాలా ఇన్వాల్వ్ అయ్యో లేదు కష్టపడి చేసిన సీన్ ఏదైనా? ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది మ్యామ్ లాస్ట్ వన్ మాత్రం విత్ ఫాదర్ అండ్ ఆల్. సో ఐ థింక్ దట్ విల్ బి అ వెరీ గుడ్ సీన్ ఇన్ ద మూవీ. విషింగ్ గుడ్ లక్ అండ్ ఆల్ సక్సెస్. ఇందాక చెప్పినట్టు ఇట్స్ గోయింగ్ టు బి అ సూపర్ డూపర్ హిట్, నో డౌట్ అబౌట్ ఇట్. సక్సెస్ మీట్ లో మళ్ళీ ఇక్కడే కలుద్దాం. ఇంకా మీకు ఈ సినిమాకి సుమ గారి ఇంటర్వ్యూ అవసరం లేదు, ఇంద్రజ గారి ఇంటర్వ్యూ అయిపోయింది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఆది అన్న, రోహిణి అక్క, రష్మి గారు, డైరెక్టర్ గారు, ఇంద్రజ మ్యామ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ టీం అందరి నుంచి అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా చాలా మంది చూస్తారని అందరికీ తెలుసు. ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఆగస్టు 15 వచ్చేస్తుందండి. మరి ఖచ్చితంగా మీరు వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. చాలా రోజులు అయిపోయింది మనందరికి ఒక గోదావరి యాసలో సినిమా చూసి.
కడుపుబ్బ చిన్న పిల్లలతో కలిసి నవ్వుకునే సినిమా అండి ఇది. మరి మీకోసం చాలా కష్టపడి చేసాం మేము. మీరందరూ ఖచ్చితంగా ఆగస్ట్ 15 చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటామండి బాబు. థ్యాంక్స్. ఓకే, సో ప్రమోషన్స్ టెన్షన్స్ అన్ని పక్కకి పెట్టి షోని ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. రోహిణి అత్త గారు, మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయా? ఏదో ముచ్చటకి ఇద్దరికి పెళ్లి చేసుకోబోతున్నారు. సో వీళ్ళు ముందే ఏదైనా నేర్చుకోవడానికి ఒక రొమాంటిక్ పర్ఫార్మెన్స్ ఏదైనా ప్లాన్ చేస్తే, పెళ్లికి ముందు రొమాంటిక్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి బాగుంటది, మాకు బాగుంటది. అత్తగారు కోరుకుంటున్నారు కాబట్టి ఒక మంచి రొమాంటిక్ క్యూట్ పర్ఫార్మెన్స్ బై కాబోయే అల్లుడు అండ్ హిస్ పెళ్ళం. ఇంద్రజ గారు ఫుల్ గా పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేశారు, మరి ఎలా అనిపించింది? హాట్, స్మోకీ, సిజ్లింగ్, రావిషింగ్, ఓ మై గాడ్, ఆస్ట్రక్. థాంక్యూ మ్యామ్, థాంక్యూ. అలా తెరిచిన నోరు నేనైతే ముయ్యలేదు. బ్యూటిఫుల్ అనే మాట చాలా చిన్న పదం, అంతా పర్ఫెక్ట్ గా ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఒక 5 days ఒక సినిమాలో షూట్ చేయాల్సిన సాంగ్ అంటే ఏ ఒక్క చిన్న తప్పు కూడా లేకుండా ఆన్ డాట్ ఎలా పర్ఫామ్ చేయగలిగారు. గైస్ వేర్ సూపర్ ఫెంటాబులస్ అంతే. The way you carried out Tanushree, oh my god, your expressions were killing, man.
ఎంత బాగా చేశారు. అండ్ వంశీ అండ్ అమర్ కూడా ఓ మై గాడ్, ఈచ్ అదర్ కోఆర్డినేషన్ ఎంత బాగుంది మీది. ఎక్కడ కూడా ఒక్క చిన్న మిస్టేక్ లేదండి. దృష్టి తీయించుకోండి మీరు ముగ్గురు. ఆ ఫ్లిప్స్ చేసినప్పుడు కానివ్వండి, ఆ అమ్మాయి బెండ్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో 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 పర్ఫెక్ట్ అండి. ఐఎమ్ రియల్లీ ఆఫ్ స్ట్రక్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు వాచ్ దిస్ పర్ఫార్మెన్స్. మరి ఈ ఆఫ్ స్ట్రక్ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్ ఎక్కడా? మాస్టర్ ఫుల్ సిక్సర్ ఈ రోజు. రామ్ మాస్టర్ ప్రతిసారి నేను అనుకుంటాను, ఓ దిస్ ఈస్ ద బెస్ట్ రామ్ మాస్టర్ మీరు చేసిన దాంట్లో అని నేను అనుకుంటాను. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఆ బార్ ని మీరే దాటుకుంటూ, మీ బౌండరీని మీరే ఎక్స్టెండ్ చేసుకుంటూ వేరే లెవెల్ సెట్ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. అండ్ ఆ సెట్ కూడా ఎంత ఒక వైబ్రెంట్ గా ఉంది. అండ్ ద వే యూ హ్యావ్ క్రియేటెడ్ దట్ అట్మాస్ఫియర్, ద స్మోక్ అట్మాస్ఫియర్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ వాళ్ళు దాని నుంచి ఆ స్మోక్ రావడం టూ గుడ్. నేను ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఆన్ టీవీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి ఇటువైపు ఉన్నారు మా నంది అవార్డు గ్రహీత తాగ్బోతు రమేష్ గారు. సార్ మీ పరిస్థితి ఏంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత? ఈ సాంగ్ థ్యాంక్ యూ. ఈ సాంగ్ మీకు సెట్ అయింది. ఈ రోజు రష్మి గారు అందంగా ఉన్నారు, మీకు సెట్ అయింది. థ్యాంక్ యూ. సాంగ్ గురించి ఆ అందము అభినయము ఉంది. మీరు అందంగా ఉన్నారు, వీళ్ళు అభినయం చేశారు. సరే ఎవరికి సెట్ అవ్వదు? నాకు సెట్ అవ్వదు. శ్రీదేవి డ్రామా కంపెనీ స్పెషాలిటీ మేము తీసుకొని వచ్చే, మేము అరేంజ్ చేసే గేమ్. సో ఆది గారు రెడీయా? వాళ్ళ ఫ్యామిలీలో ఈ పిల్లాడి కోరిక ఈ గేమ్స్. సో బేసిక్లీ నరేష్ కోసం ఇప్పుడు ఏంటి చిన్న ఫిజికల్ గేమ్ ప్లాన్ చేయమన్నారు, అంతే కదా? నరేష్ రా రైటు. ఇప్పుడు గేమ్ ఆడతాము. గేమ్ చాలా సింపుల్. ఓకే, జోడీలు వస్తారు. ఓకే, వాళ్ళ కాల్కి ఇలా కట్టేస్తాం. కట్టేసిన తర్వాత ఛాన్స్ మే డాన్స్ నహీ. పిల్లాడివే కానీ నీలో చాలా ఉన్నాయి రా. సో ఇట్లా కాల్ కట్టేసిన తర్వాత వాళ్ళు ఇట్లా హాప్ చేస్తూ వెళ్ళి బెండ్ అయ్యి బలూన్స్ ని పిక్ చేసి పగలగొట్టాలి. కాదు, ఇప్పుడు నువ్వు ఈ గేమ్ ఆడతావా? నేను ఆడమంటే ఆడతాను, మీ ఇష్టం అండి. అయితే మా నరేష్ కి ఒక జోడీ సెట్ చేయండి. స్వాతి బాగుంటదేమో. తమ్ముడు కాలు. అయితే ఈ సైడ్ నుంచి స్వాతి అండ్ నరేష్. ఓకేనా నరేష్? ఓకే. మరి ఈ సైడ్ నుంచి? ఆ సైడ్ నుంచి చౌదరి అంకిత. చౌదరి అండ్ అంకిత రండి. ఓకే, సో ఇది చాలా ఫిజికల్లీ ఎగ్జర్టింగ్ గేమ్. ఎందుకంటే జోడీలు కరెక్ట్ గా వాళ్ళ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఒకేసారి హాప్ చేస్తూ మీకు నేను ఒక కలర్ అసైన్ చేస్తాను. ఆ కలర్ బెలూన్సే ఎత్తి దాన్ని పగలగొట్టాలి. బెలూన్ ని కిందే పగలగొట్టడం కాదు, అది పిక్ చేసుకున్నాక పగలగొట్టాలి. నాది ఒకటే భయం, ఏంటి? మీరు అక్కడ దాకా వెళ్ళి బెండ్ అవుతారు, పొరపాటు నా అమ్మాయి నీ మీద పడిందారా? పచ్చడేం లేదు, ఇక దేవుడు కూడా ఏం చేయలేడు. ఏ కాల్ని కట్టారో ఆ కాలే కిందకు ఉండాలి, ఇంకో స్పేర్ కాలు పైకి ఉండాలి. హాప్ చేస్తూ వెళ్ళాలి, ఇట్లా నడుస్తూ కాదు. ఆ చౌదరి అనే అతనికి నువ్వేం చెప్పక్కర్లేదు. అతను బెదురు లంక అని ఒక సినిమా చేశాడు. అందులో అతని పేరేంటో తెలుసా? ఏంటి? కసిరాజు. సో మీ కలర్ వచ్చి బ్లూ అండ్ మీ కలర్ వచ్చి వైట్. అండ్ ఇదంతా చేయడానికి మేము ఇస్తున్న టైం 1 minute. ఆల్రైట్, 3, 2, 1 గో. అయ్యో మమ్మీ, ఇది పై. అయ్యో కర్రా, కాలెత్తరా ఇది? ఎత్తవి కావుతుంది. కాదు, ఈ అమ్మాయి కాలు ఎత్తితే ఆ కాలుతో పాటు వెళ్ళిపోతున్నాడు వాడు. అరే నువ్వు డ్రాప్ అయితే ఏంట్రా, నిన్ను మేము డ్రాప్ చేయట్లేదు. కట్టండి మళ్ళీ. రెడీ ఒక్క నిమిషం. 1, 2, 3 అవుట్. కమ్ ఆన్, బ్లూ. నాండి
సరే ఇంకంతకంటే చేయలేరు రా. అకార్డింగ్ లా ప్రకారం ఈ కాలు లేపితే ఈ కాలు లేస్తుంది. యాక్చువల్ గా ఇక్కడ కట్టాలి. ఇక్కడ కడితే ఇక్కడ మొత్తం లేస్తాయి. సో దీన్ని ఏమంటారు ఇంద్రజ గారు? దేవుడికి అంకితం చేద్దామా ఈ ఫస్ట్ రౌండ్? దేవుడికి. నువ్వు సెకండ్ రౌండ్ ఆడతావా? లేదు కదా, మరి ఎందుకు? మేము 2 పగలు కొట్టాం. మేము పగలు కొట్టాం, కాకపోతే కాలుతో కాదు. చౌత్రి గారు అండ్ అంకిత 2 బలూన్స్ పగలగొట్టారు. అండ్ వీళ్ళు వచ్చి ఒక బలూన్ పగలగొట్టారా? ఇక్కడేం పగలలేదు. సో వెల్ ట్రైడ్ గైస్. ఇటువైపు 2 బలూన్స్, ఇటువైపు 1. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఈ గేమ్ ఆడడానికి వస్తున్నారు తాగుబోతు రమేష్ గారు అండ్ రోహిణి. లెట్స్ వెల్కమ్ దెం. ఇది కథలు కూడా కథలు. అండ్ నెక్స్ట్ జోడీ వచ్చి భాస్కర్ అండ్ శ్రీజ. కాదు బాబు, అల్లుడు బాబు, మా ప్రాబ్లమ్స్ తీరుస్తానని మమ్మల్ని ప్రాబ్లం లో పెట్టి ఆడేస్తున్నారే. అదే మరి. అంటే ముళ్ళు నుంచి తీస్తాం కాబట్టి ప్రాబ్లమ్స్ ని కూడా ప్రాబ్లమ్స్ తో సాల్వ్ చేద్దాము. మీరు ముళ్ళు గురించి మాట్లాడేంత పెద్ద యాంకర్ అయిపోయారు మీరు. నా ప్రాబ్లం ఇదంతా కాదు, ఆ పక్కన అతనే ఇప్పుడు కాలుకి తాడు కట్టారు కదా అని కబుర్లు చెప్పి చివరికి మళ్ళీ మెడకి తాడు కడతాడేమో అని. భాస్కర్ గారు మీ టీమ్ కి వచ్చి బ్లాక్ బలూన్ అండ్ మీ టీమ్ కి వచ్చి తాగుబోతు రమేష్ గారు వైట్ బలూన్. ఓకే 3, 2, 1 గో. ఆల్రైట్, వెల్ డన్. వచ్చేయండి భాస్కర్ గారు, ఈ రోజు కదులుతారా? నిజంగా బాగా స్ట్రెంగ్త్ పెట్టి ఆడారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి అవుట్పుట్ ఈ జోడీస్ దగ్గర నుంచి. బట్ వెల్ డన్. కానీ ఈ గేమ్ ని కాస్త ఇంప్రూవైజ్ చేస్తే బాగుంటదేమో ఇంద్రజ గారు. అంటే ఆపోజిట్ జెండర్స్ కాకుండా అబ్బాయిలు ఆడితే ఎలా ఉంటది? మా రష్మి, నాకెందుకో మా అల్లుడు ఆడితే చూడాలనుంది. మీరు అడగక్కర్లేదు, ఆయన వెయిటింగ్. ప్రీతి ఆయన కలిసి ఆడతారు తప్పకుండా. నేను కరెక్ట్ గా ప్రీతితో ఆడదాం అనుకున్న టైంకి మీరు మేల్ ఆడదాం. మీరు హీరోయిన్ అనుకున్నారు, మేము మీకు హీరో ఇస్తున్నాము. మా డ్రెస్లన్నా పర్లేదు, ప్రీతి ఇప్పుడు ఆడిందంటే మొత్తానికి సిరిగిద్ది. లేడీస్ థ్యాంక్ యూ సో మచ్, వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ శ్రీజ గారు, థ్యాంక్ యూ రోహిణి గారు. అయితే మన ఎన్టీఆర్ గారి బామ్మర్దితో ఈ రోజు నేను ఆట ఆడబోతాను. అరే రండి బ్రదరు, రండి. అటుపక్క ఎవరు? ఇటువైపు వచ్చి మా భాస్కర్ గారితో అంకిత్ రండి. అంకిత్ బ్రదర్ చూసుకోండి, భాస్కర్ అటుపక్క. సో ఇటువైపు వచ్చి మీ కలర్ గ్రీన్ అండ్ మీ కలర్ వచ్చి బ్లూ. 3, 2, 1 గో. Super! A big round of applause for the sportsmanship, guys.
ఇంద్రజ గారు చాలా బాగా ఆడారు, కానీ ఫైనల్ డిసిజన్ వచ్చి ఇంద్రజ గారిది. బికాస్ గేమ్ ఇస్ గేమ్. గెస్ట్ లైనా మీరు చాలా బాగా ఆడారు, సో మీకు కూడా ఒక జడ్జ్మెంట్ మ్యామ్ ఇస్తారు. ఇంద్రజ గారు వాళ్ళు మన అతిథులు కాబట్టి ఏదో మనం అడిగాం కదా అని స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ అందులో మనం జడ్జ్మెంట్ చెప్పడం బాగోదు. డన్ మ్యామ్. అయితే బోత్ సైడ్స్ విన్నర్సా? yes ఒకవేళ జడ్జ్మెంట్ చెప్పుంటే మేము గెలిచేవాళ్ళం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. సో నితిన్, మీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? చూడటమే కాదు మీరు పార్టిసిపేట్ కూడా చేశారు. మా వ్యూవర్స్ కి మీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. అంకిత్ ఫస్ట్ చెప్తాడండి, ఆ తర్వాత నేను చెప్తాను. సరే అంకిత్ మీరు చెప్పండి. లెగ్ డే అయింది ఈ రోజు, అంతే ఒక లెగ్ కే అయింది. అయితే ఇంకోసారి ఆడిస్తే ఇంకో లెగ్ కూడా అయిపోతుంది. సరే మీరిద్దరు కలిసి ఆడతారా? అండి ఇప్పటికే చాలా వర్కౌట్ అయిపోయింది, ఇంకా చాలా అండి. ఇంద్రజ గారు, మొత్తానికి ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? అది వాళ్ళు చెప్పినట్టు ఒక మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడాను. చిన్నప్పుడు మనం అందరం తొక్కుడు బిళ్ళలు ఆడేవాళ్ళం కదా, ఎంత ఈజీగా ఆడేవాళ్ళం, ఎంత ఈజీగా అసలు తెలిసేది కూడా కాదు. కానీ ఇప్పుడు చేసి చూస్తే అది ఎంత ఆయాసంగా ఉందనేసి వీళ్ళందరూ చేస్తుంటే తెలుస్తుంది. సో ఇది ఫన్ యాజ్ వెల్ as హెల్దీ గేమ్ గా కూడా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. ఆది గారు, మరి ఇంకా ఏం చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? అంటే ఇది అత్తకి అల్లుడికి మధ్య జరుగుతున్న ఇది కదా. అవును. అలా అత్త అల్లుడు కాంబినేషన్ లో జరిగే ఏదన్నా సింగింగ్ లాంటిది పెట్టొచ్చు కదా. అయితే ఖచ్చితంగా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేద్దాము. సో లెట్స్ వెల్కమ్ గోపాల్ అండ్ టీమ్. శివులకు కమ్మాలు సెంచితా నీకెవరు తెచ్చిరే సెంచితా, శివులకు కమ్మాలు సెంచితా నీకెవరు తెచ్చిరే సెంచితా. పొద్దున లేసి మొగుడా మల్లికాడ మది నందన ఉడత శాపన గడ్డి మొప్పున బుడ్డ కుంగున, దాన్ని మంచం దెమ్మను దాని రవ్వల కమ్మలు దెమ్మను, దాని మంచం దెమ్మను దాని రవ్వల కమ్మలు దెమ్మను. శివులకు కమ్మాలు సెంచితా నీ శివులకు కమ్మాలు సెంచితా నీకెవరు తెచ్చిరే సెంచితా. సెంచితా నీకెవరు తెచ్చిరే సెంచితా, కళ్ళకు పట్టీలు సెంచితా నీకెవరు తెచ్చిరే సెంచితా. పొద్దున లేసి గిత్తనా గిలకరాయినా గిల్లి దండనా కోలు నందనా కుమ్మరిమ్మన, దాన్ని మంచం దెమ్మను దాని రవ్వల కమ్మలు దెమ్మను, దాన్ని మంచం దెమ్మను దాని రవ్వల కమ్మలు దెమ్మను. కాళ్ళకు పట్టీలు సెంచితా నీ కాళ్ళకు పట్టీలు సెంచితా నీకెవరు తెచ్చిరే సెంచితా. నా గుండెల దరాని దూరా గంటికి రాదు మధుర వెన్నెలగా సెనుగదరా, నా పాలి రాగా మధుర వెన్నెలగా సెనుగదరా. జగతి కడవాసం కానవేటి కంటి నీరు కడవ నిండెను గదరా, నా బాలి రాగా కడవ పగిలి కాల్వ మారెను గదరా. నా గుండెల దరాని దూరా కంటే కరాదు మధుర
అన్న అదన్న మాకు తరతరాల నుంచి సంక్రమించిన ఆస్తి 3000 ఎకరాల పొలం ఉండే. 3000 ఎకరాలని మా చేసిన కోడి పందాలు ఆడి 300 ఎకరాలు చేసినాడు. మా నాయన కోడి పందాలు ఆడి 30 చేసినాడు. ఇంకా నేనేం పత్తేమా, నేను కూడా అదే ఇంట్లో పుట్టాను. నేను ఎంత చేసింటా ఏమైనా చెప్పగలవా? నువ్వు ఆన్నే పప్పుల కాలేసినావు. 3 సెంట్లు చేసి పెట్టే. ఎట్టయినా మళ్ళీ నా కొడుకు కోడి పందాలు నేర్పించి 3000 ఎకరాలు చేయాలనేది నా టార్గెట్. కానీ ఇంట్లో పర్మిషన్ ఉండదు. ఇంట్లో వాళ్ళదే రాజ్యం, బయట వాళ్ళదే రాజ్యం. ఎవరు వాళ్ళు? మహిళామ తల్లులు గారు. మీరే. నాకు చిన్న పనుంది, పోయేస్తా. ఎక్కడికి? మగోడు బయటికి పోయేటప్పుడు యాటికి పోతావు, ఎక్కడ పోతావు? అవసరమా నీకు ఇవన్నీ? నేను పంపించా. నేను పోతారే. కొనుగొమ్మలొంగినాయి గోవులే గెలిసినాయి, కొనుగొమ్మలొంగినాయి గోవులే గెలిసినాయి. అడత జానకి కోడి పందెమో ఆడి గెలత జానకి కోడి పందెమా. అడత జానకి కోడి పందెమో ఆడి గెలత జానకి కోడి పందెమో. చెవులుకున్న కమ్మలేమో కోడి పుంజులు పాలే, చెవులుకున్న కమ్మలేమో కోడి పుంజులు పాలే. పొగత్తు కర్రడా ఆడత్తు కర్రడా, పొగత్తు కర్రడా కోడి పందెమో ఆడి ఒడత్తు కర్రడా పాడి పందెమో. పొగత్తు కర్రడా కోడి పందెమో ఆడి ఒడత్తు కర్రడా పాడు పందెమో. నన్ననారే నన్ననారే పంత నిన్ను నన్ననారే. తన్నారే నన్ననారే నీరు కూడా తంత నిన్ను. తన్నరే నాన్న తంతవ నన్న. తన్నరే నా నిన్నారే నన్ననారి. తన్నరే నా నిన్నారే నన్ననా. నారా తాన నన్న నారా తనరు నారా రారే రారా. ఇంతవరకు ఏమన్నావు? కర్రోడా అన్నావా? అవును కర్రోడా అన్న. ఏం నలుపు నారాయణ మెచ్చు పొద్దస్తమాను నల్లోడా నల్లోడా అన్నావు అనుకో. ఏం చేస్తావు? ఇక నలుపులోని గొప్పతనం ఏందనుకున్నావు? ఏంటో నువ్వు ఒకసారి చెప్పవా? ఏది ఏమైనా కనుక అడత జానకి కోడి పందెమో ఆడి గెలత జానకి కోడి పందెమో. అడత జానకి కోడి పందెమో ఆడి గెలత జానకి కోడి పందెమో. కలకున్న కడియాలు కోడి పుంజులు పాలే, కలకున్న కడియాలు కోడి పుంజులు పాలే. పొమ్మత్తు మామ ఆడత్తు మామ, పొమ్మత్తు మామ కోడి పందెమో ఆడి ఒడత్తు మామ పాడు పందెమో. పొమ్మత్తు మామ కోడి పందెమో ఆడి ఒడత్తు మామ పాడు పందెమో. నన్ననారే 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 నన్ననారే. నన్ననారే 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 నన్ననా. తన్నరే నాన్న తన్నరే నాన్న తన్నరే నా నిన్నారే నన్ననారి. తన్నరే నాన్న తన్నరే నారే తానే నన్ననారే తనరే నారే తారే రారే. ఇట్టనే పంపాను అనుకుంటున్నావు అనుకో కోడి పందాలకు. పంపించని ఏం చేస్తావు ఇంతకి? నీకు ఆకులే. ఏం ఆకులు? ఇడాకులు. విడాకులు ఇస్తావా? సత్యవు. అబ్బా ఇన్ని రోజులకి ఇంత మంచి శుభవార్త చెప్పినవే. ఇడాకులు అంటే ఏం చింతాకులు మాడాకులు యాపాకులు కత్తి కదరా. ఇడాకులు నీ బతుకునేదే నా బతుకురాదే. నువ్వేంది నాకు ఇచ్చేది? నేనే ఇస్తా పోరా కర్ర మొఖమోడా. నీ బతుకునేదే నా బతుకురాదే పో. నువ్వా? నన్ను చూసి అమ్మాయిలు క్యూ కడతారు తెలుసా అందరికి. పండ్లు గుడ్లు తీసుకొని ఇవి ఎవరు అనుకున్నావు? నా గరాల పీరెంటాం. గరాలా? ఇంగ్లీష్ రాదు? రాదే. ఇప్పుడు స్నేహితుడిని ఏమంటారు ఇంగ్లీష్ లా? స్నేహితుని ఫ్రెండ్స్ అంటారు. ఫ్రెండ్ కదా. అవును. అమ్మాయిని ఏమంటారు? గర్ల్ అంటారు. రెండు కలుపు గరాల పీరెంట్. సరేలే కానీ ఇంకా సంక్రాంతి 4 నెలలు ఉంది. అప్పుడే గంగిరెద్దుని తీసుకొని వచ్చినవే. ఏమనంటే నన్నాను ఆమె నాకు అంటే ఏమ్మా? ఏది ఏమైనా కానీ అడత జానకి కోడి పందెమో ఆడి గెలత జానకి కోడి పందెమో. అడత జానకి కోడి పందెమో ఆడి గెలత జానకి కోడి పందెమో. ముక్కుకున్న ముక్కు పుల్ల కోడి పుంజు పాలే, ముక్కుకున్న ముక్కు పుల్ల కోడి పుంజు పాలే. పొవత్తు సచ్చినోడా ఆడత్తు సచ్చినోడా, పొవత్తు సచ్చినోడా కోడి పందెమో ఆడి ఒడత్తు సచ్చినోడా పాడు పందెమో. పొవత్తు సచ్చినోడా కోడి పందెమో ఆడి ఒడత్తు సచ్చినోడా పాడు పందెమో. నన్ననారే 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 నన్ననారే. నన్ననారే 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 నన్ననా. తన్నరే నారా తన్నరే నన్నా. తన్నరే నా నిన్నారే నన్ననారే. తన్నరే నా నిన్నారే నన్ననా. తన్నరే నా నిన్నారే నన్ననారే. తన్నరే నారే రారే రారే. తన్నరే నా నిన్నారే నన్ననారే. తన్నరే నారే తానే నన్ననా. తన్నరే నారే తానే నన్ననా. తన్నరే నారే రారే. అదేనా మళ్ళా నీకోసమే. ఆషాఢ మాసం అంటే తెలుసా నీకు? తెలుసా ఆషాఢ మాసం అంటే ఏం లే, కనెక్షన్ కట్టు జనరేటర్ పట్టు. నాకు పెళ్ళైనాక 2 నిమిషాలకు ఆషాఢ మాసం వచ్చి పడింది. మా అత్తగారి ఊరేమో మర్చిపోయినా. ఎవరన్నా మా అత్తగారి ఇంట్లో అడ్రస్ చెప్తే మీకు శతకోటి నమస్కారాలు పెడతా. ఓ అత్త ఉండవా చచ్చిపోయినావా? వేలపల్లి కుక్కలు పొద్దు ముక్కలు నా కొంపల మీద పడి సచ్చిటేసి.
అర్ధరాత్రి నీకేం పని మా ఇంటి ముందర? అమ్మ చలి జ్వరం వచ్చింది తల్లి. చలి జ్వరం వచ్చిందని హాస్పిటల్ పోవచ్చు కదా నాన్న. ఆసుపత్రులకు గుళికలకు టాబ్లెట్లకు తగ్గేది కాదంట. దేనికి తగ్గుతుంది అల్లుడు? అన్ని తెలిసి మాట్లాడతావు. నంగరాజు తుంగబూర లెక్క నీకు తెలుసు. ఏదో కొత్తలోనికి మర్యాదలు చేసి పెట్టు. ఏమన్నా చెయ్యి అంతా నీ చేతుల్లో పెట్టే. వరి బియ్యం వండుతున్నా అల్లుడా, కొర్ర బియ్యం వండుతున్నా అల్లుడా, వరి బియ్యం వండుతున్నా అల్లుడా, కొర్ర బియ్యం వండుతున్నా. వరి బియ్యం వండితే వాతం చేస్తుంది అత్త. వరి బియ్యం వండితే వాతం చేస్తుంది. కొరబు వండతో నాకు జర్ర వచ్చిందే. వరి పువ్వు వండితే వాతం చేస్తుంది. కొరబు వండతో నాకు జర్ర వచ్చింది అత. చలి జర్ర వచ్చిందే. ఏంటి భంగిమ? ఎచ్చడా ఎచ్చైజా అంటే ఏందల్లుడు? నీకు తెలుదు? తెలీదు అల్లుడు. ఎత్తేది దించేది. డమ్ములు సత్తా కడలు రానికి ఎత్తుతారు చూడు. డమ్ముల్సా? సరేలే కానీ వేడి వేడి అన్నం చేసా. ఫ్రిడ్జ్ లో 3 రోజులు పప్పు ఉంది, వేసుకుంది కదా. కొత్తలకి పప్పు గిప్పుడు నేను పెట్టింది నువ్వు తినాలి అల్లుడు. పొద్దుముకులు నువ్వు డిమాండ్ చేయకూడదు, అర్థమైందా? అల్లుడు కోన్ని గొసేదా అల్లుడా, యాటను గొసేదా అల్లుడా, కోన్ని గొసేదా అల్లుడా, యాటను గొసేదా. కోన్ని గొతే అతాయ్, కోన్ని గొతే కోన్ని గొతే కొర కొర వంటది అత. యాటనే గొయ్యి అత్త నాకు జర్ర వచ్చింది. కోన్ని గొతే కొర కొర వంటది. యాటనే గొయ్యి అత్త నాకు జర్ర వచ్చింది అత. చలి జర్ర వచ్చింది. ఏంటి అల్లుడు ఏడుతున్నా? ఇండ్లంతా చెత్త చెత్త పడిందత్త. అరే మా ఇంట్లో నా కూతురు ఉంది చేయడానికి నాన్న. వద్దత్త. ఎందుకో? యాడ నీ కూతురుతో పని చేయించావని నా భయం. అరే చిన్నప్పటి నుంచి కింద కాలు పెట్టి నీ కూడా చూసుకున్నా నా కూతురు తెలుసా? నువ్వు కాలు ఒకటి కింద పెట్టి కూడా నేను యాదాన్ని కింద పెట్టి తీయడలే. సరేలే గాని వేడి వేడి అన్నం చేసినా మటన్ వేసుకొని తిన్నావు, బాగా మందు తాగావు కదా, పోయి పడుకోపో. అమ్మా నేను ఒక్కని వనకం తల్లి. ఎందుకు? నాకు భయం. సరే నా కొడుకును పంపిస్తలే. ఎవరు నీ కొడుకు? నా గారాల పుత్రుడు. నేనేమంటానంటే ఈ వాడు ఆల్రెడీ చలి జ్వరం అంటున్నాడు, ఇక ఆడా మగ చోట నాకు జ్వరం వస్తుంది ఇప్పుడు. ఇది అంత వద్దులే కానీ నీ కూతురు వస్తుందేమో కనుక్కొని రాబో. వాయమ్మా భయపడతావు నా కూతురు. ఎలాంటి వాణి చేసుకున్నావమ్మా? ఎట్లా నచ్చిండే ఎంత కర్రెమ్మకమోడు. ఏం కాలు లేవా? పోలియోనా? వద్దత్త మీరు నా పక్కన రావాకరి. ఎందుకమ్మా? మీరు నా పక్కన ఉంటే నాకు 4-5 ట్రాన్స్ఫారాలు కరెంట్ పాస్ అవుతుంది. సర్లే కానీ మనం పోదాం రా మన ఇంటికి. నేను రాను. నీకొద్దు? వద్దు. వద్దు నీకు? జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రమ గోయింద జో. రాను. వద్దు. సిటిని నవ్వంటే లక్ష్మీ పటాసే ఫటుమని పేలిందా నా గుండె కల్లాసే. నా మాటను పోదనరా. రాను. మాయమైన సందమామ ప్రేమ మా ఇంట్లో నుల్లక మంచం ఉంది రగుడదంపమ్మా. ఇంతసేపు నుంచి నా కూతురు రానని చెప్తుంది కదా. ఏంటి మీ ఎట్టాగా ఉంది ముళ్ళు, ఎక్కడో గుచ్చావు చాప ముళ్ళు. ఓసనే ఇంకా ముందుకెళ్ళా సంచిలో సరిగేదో నిపుకెళ్ళా. విస్కీ కొట్టు అల్లా ఇలా, సోడా కొట్టు అల్లా అల్లా, ఎక్కిస్తే కిక్కిస్తారా. చిన్నగా ట్రాక్ డైవర్ట్ చేస్తున్నావు కానీ నువ్వు ఇట్లయితే కాదు కానీ నా మాటిని పోదానరా. రాను. నేను పంచుడ వెరుకుతా చూడు, నేను పంచుడ వెరుకుతా చూడు, మా ఇంటి కాడికి రాకపోతే చచ్చిపోతా చూడు. జంబలగిడి జారు మిఠాయ్యా నేను అడదాటి కాదంట్రా బొగ్గల కల్లింగో. జంబలగిడి జారు మిఠాయ్యా. ఓ నాయనా ఓహో ఓ రబయ్య ఓహో ఓ నాయనా ఓహో ఓ రబయ్య ఓహో ఓ నాయనా ఓహో ఓ రబయ్య.
భాస్కర్ అన్న నేనా ఆ మందులు ఈ మందులు చెట్ల మందులు అమ్ముకొని బతికేతోని నాటు మందులు అన్నమాట. ఏంటంటే ఇప్పుడు డాక్టర్ మొగుడు ఉంటే డాక్టర్ మొగుడు అంటారా? అవును. కలెక్టర్ మొగుడు ఉంటే కలెక్టర్ మొగుడు అంటారా? అంట పొద్దుమూకులు నన్ను మందులోడా అంటుందన్నా అదేం పద్ధతి? మందులు అమ్ముతున్నావు మందులోడా? ఇక నీ కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు ఏమన్నా ఉంటే భాస్కర్ అన్న చెప్పుకో. ఖచ్చితంగా చెప్తాం అన్నకి. ఇక ఏం మాట మాటకు పొద్దుమూకులు మందలోడ కోరికలు గారుదులు గుర్రాలు అవుతున్నాయి. ఏది ఏమైనా కానీ ఇక ఆ మాట మాట్లాడక మాట మాటకు మాటి మాటికి మాట మాటకు మందులోడంటావా మాటి మాటికి మందులోడంటావా మందులోడన్న సంగతి ముందరగా వెళ్తే నంచరమ్మోయ్ నా ముద్దుల గుమ్మోయ్ గోవిందమ్మ గోడ వీధి బొమ్మ నంచరమ్మ నది ముద్దుల గుమ్మో గోవిందమ్మ గోడ వీధి బొమ్మ దగి జన గరి దగ 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 హే హే మాట చెప్తే కొంచెం అన్న అర్థం పడతా ఉండాలా. నువ్వు మేడల్లో మిదల్లో తిరగదానివే. ఏం తిరగలేదా? ఇక నాకు గుడిచుంది. ఎండాకాలం చల్లగా ఉంటది ఏసీలో పెట్టినట్ట. అదే చలికాలం అనుకో ఎచ్చగా ఉంటది. అదే నాకు భాస్కర్ నాకు బాగా తెలుసు. ఏదేమైనాను నా గుడిసెను మాత్రమా నాకు గుడిసెలో నీ గొప్పదన్నవు తెలుసుకో. నా గుడిసెకొచ్చి ఇంటికి పో. ఏదేమన్నా ఆ మాట నాకు మాట మాటకు మాటి మాటికి మాట మాటకు మందులోడంటావా మాటి మాటికి మందులోడంటావా మందులోడ నా సంగతి ఊదరగా వెళ్తే నంచరమ్మోయ్ నా ముత్తుల గుమ్మ గోవిందమ్మ గొడ మీది బొమ్మ నంచరమ్మ నది ముద్దుల గుమ్మ గోవిందమ్మ గొడ మీది బొమ్మ. సెగ్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఓకే సరే జానపదం పాటలాగా జరుగుతుందో ఫోక్ సాంగ్స్ జరుగుతుందో దాంతో సడన్ గా అదేంటి సినిమా పాటలు వస్తున్నాయి, ఈ పాటలు ఎక్కడో విన్నట్టు అరే సినిమా పాటలే కదా. నేను సడన్ గా పోతూ స్కిట్లు చేయడం స్టార్ట్ అయ్యాయి. మరి గోపాల్ గారు మధ్య మధ్యలో డాన్స్, జానకి గారు వచ్చి సడన్ గా అంటే ఆ పాటలో ఆ కింద పైన ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ మెస్మరైజ్డ్. అండ్ ఆనెస్ట్ గా ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. 25 minutes నాన్ స్టాప్ గా ఇలా పర్ఫార్మ్ చేయడం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. ఇలాంటి సింక్ సౌండ్ ఇన్ని టెక్నాలజీస్ లేకుండా ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ లైవ్ గా స్టేజ్ లో నాన్ స్టాప్ గా చేయడం హ్యాట్స్ ఆఫ్ టు ది ఎంటైర్ టీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us this amazing experience. ఫైనల్ గా ఇలాంటి పర్ఫార్మెన్స్ కి మనం అందరూ కలిసి ఏం చెప్పాలి? సూపర్ సూపర్ సూపర్.
సో ఇంద్రజ గారు మీ దగ్గర నుంచి కామెంట్స్ తీసుకునే ముందు మా గెస్ట్లు ఇక్కడ ఉన్నారు. అంకిత్, నితిన్ అండ్ చౌదరి గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మీరు ఇందాక అన్నట్టు 25 minutes కంటిన్యూస్ గా ఇంత ఎనర్జెటిక్ గా చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా అదే ఎనర్జీ నింపడం ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఆ జానపదాలో ఏ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇది చాలా మంచి ఆపర్చునిటీ ఇలా కూర్చొని లైవ్ లో మీ పర్ఫార్మెన్స్ చూడడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చౌదరి గారు, ఇలాంటి రేర్ గా చూస్తూ ఉంటాం. శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని లైవ్ లో తీసుకొచ్చి మాకు చూపిస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు 25 minutes చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆది గారు అయితే అసలు ఈ రోజు మీలో మొత్తం చాలా మార్పు ఉంది కదండి ఆది గారిలో. అవును. ఆ డ్రెస్, ఆ కొంచెం ఆ అపియరెన్స్, ఆ ఎనర్జీ ఏమంటారు? ఎందుకు? ఆయన ఏడనే మోంకల బాగుంటది. ఆ మంచిలో ఒక శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్ మొత్తంలో కొన్ని టాలెంట్స్ ఉంటాయి. ఒకరు సింగింగ్, ఒకరు కామెడీ, ఒకరు డాన్స్, ఇంకోటి. కానీ అన్ని టాలెంట్స్ ఒకే పర్ఫార్మెన్స్ లో తీసుకొచ్చారు గోపాల్ బ్రదర్. ఈ ఎపిసోడ్ లో కామెడీ స్కిట్ అనేది సపరేట్ గా మేము చేయక్కర్లేదు. ఎందుకంటే సింగింగ్ తో పాటు నువ్వు అది కూడా చేసేసావు. మళ్ళీ దాంతో పాటు బీభత్సమైన టైమింగ్ నీలో. మామూలు టైమింగ్ కాదు, నెక్స్ట్ లెవెల్. అమ్మాయి ఎనర్జీ కూడా నెక్స్ట్ లెవెల్. అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు కానీ, ఇక్కడ మీకు కోరస్ ఇచ్చిన వాళ్ళు కానీ అందరు ఎరగ తీశారు. నాకు తెలిసి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఎపిసోడ్ కి మీ సెగ్మెంటే హైలైట్. సూపర్. మరి ఫైనల్ గా మా శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జ్ ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? కాసేపటికి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ లో తిరునాళ్ళ వేడుక మొత్తం దింపేశారు. పక్కా జానపదం మాత్రమే కాకుండా యక్షగానం, బృందగానం ఇవన్నీ కలయికతో ఒక పర్ఫార్మెన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగడం ఇదే ఫస్ట్ టైం. ఆర్టిస్ట్ అనేవాడు ఒక కంప్లీట్ యాక్టర్ అంటారు కదా. గోపాల్ గారు, యు ఆర్ కంప్లీట్ యాక్టర్. సూపర్ గోపాల్ గారు. అండ్ నిజంగా ఆది గారు ఇందాక అన్నట్టు ఒక మగాళ్ళకి ఆ స్థాయి అందుకోవడం కొంచెం ఈజీ, కానీ ఆ స్థాయికి మ్యాచ్ చేస్తూ మీరు ఎంత హై పిచ్ కి వెళ్ళినా గానీ, మీరు ఎంత డైలాగ్ చెప్పినా గానీ దానికి ఇమ్మీడియట్ గా కౌంటర్లు ఇస్తూ కాంప్లిమెంట్ చేస్తూ జానకి గారు అద్దరగొట్టేశారండి మీరు. అండ్ అఫ్ కోర్స్ మనకు కోరస్ పాడిన వాళ్ళు కానివ్వండి, మన బృందం కానివ్వండి, ఈ ఒక్క శ్రీదేవి డ్రామా కంపెనీ మోటివే ఇదండి. మీలాంటి కళాకారులను తీసుకొచ్చి ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లి చేర్పించడం, వాళ్ళకి పరిచయం చేయడం. ఈ ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత మీ లైఫ్ లో ఒక పెద్ద మలుపు రావాలి, ఒక పెద్ద మార్పు రావాలి, ఎన్నో 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 ప్రోగ్రామ్స్, కచేరీలను మీరు బిజీ అయిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ మధ్య కాలంలో ఎన్నో జానపదాలు వచ్చినప్పటికీ జమిడిక మధ్యల తిత్తి పంబ చిట్టి తాళాల శ్రీల గలగల గాజుల చప్పులలో అలవూకగా సాగిపోయే జానపదానికి నేడు చాలా వరకు ఆదరణ కరువైంది. అలాంటి జానపదానికి ఇంత మంచి వేదిక కల్పించి శ్రీదేవి డ్రామా కంపెనీలో మాకు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ మాపై ఉండాలని, ఉంటాయని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జానకి గారు, నన్ను ఈ వేదికకు పరిచయం చేస్తున్నటువంటి గోపాల్ అన్నకు నా హృదయపూర్వక కృతజ్ఞతలన్నా. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల నా జీవితం కూడా మలుపు తిరుగుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను. నెక్స్ట్ బుల్లెట్ భాస్కర్ అన్నకి, నన్ను సపోర్ట్ చేసినటువంటి ఆది అన్నకు, మంచి కాంప్లిమెంట్ ఇచ్చినటువంటి ఇంద్రాజ మేడం కూడా నాకు కృతజ్ఞతలు. మైకులు ఇచ్చినోడికి ఏం చెప్పరా? నాకు మైక్ ఇచ్చినటువంటి నరేష్ బాబు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం, ఒకే ఒక విషయం చెప్పాలి గోపాల్ గురించి. మేడం, ఈయన నాకు ఎప్పటి నుంచో పరిచయం. మేడం, నాకు మీలాగే నేను చూసి ఎంకరేజ్ చేద్దామని ఒకసారి జబర్దస్త్ తీసుకొచ్చి డైలాగులు నేర్పించాను. నేర్పిస్తే సరిగ్గా చెప్పట్లేదు, అమ్మనబుద్ధులు తిట్టాను. తిట్టిన తర్వాత మనిషి కనబడలేదు ఇక్కడ చుట్టుపక్కల. అతను జబర్దస్త్ తీసుకొచ్చాడు. ఆ స్కిట్ అతను సరిగా చేయలేదని అమ్మనబుద్ధులు తిట్టి పంపించాడు. తర్వాత భాస్కర్ స్కిట్ ఒకటి అతను చూశాడు. అతను అసలు ఈ లోకంలో లేని బూతులన్నీ తిట్టాడు. కానీ నాలుగు మళ్ళీ వచ్చాడు. అన్న సారీ అన్న, ఆ రోజు నువ్వు ఎప్పటికైనా మంచి ఆర్టిస్ట్ అవుతావు. మీ నుంచి వెళ్ళారు కాబట్టి మంచి ఆర్టిస్ట్ అయ్యారు. దీన్నే గాలికి పోతున్న కంపెనీ. Once again, thank you so much, Annie. Thank you.
ఏంటండి మీరు అట్లా కళ్ళు జోడేసుకొని కాలు మీద కాలు పెట్టుకొని ఖాళీగా కూర్చుంటే అన్ని మేమే చేయాలా? నేను చేసుకోబోయే అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు నన్ను చాలా అడిగారు, మనం ఏం చేయించడానికైనా సిద్ధం. అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, వాడు డాన్సర్ అవ్వాలనుకుంటున్నాడు, మంచి డాన్స్ పెట్టించండి, ఎంత ఖర్చైనా పర్లే. ఏంటి ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత మేము డాన్స్ పెట్టించాలా? ఆ డాన్స్ ఏదో మా అల్లుడేస్తే చూడాలనుంది. మీ కోరిక నేను ఎందుకు కాదంటాను అత్త. ప్రాపర్టీస్ సెట్టింగ్ అప్ అంతా మేము చూసుకుంటాము, డాన్స్ పర్ఫార్మెన్స్ మీరు చూసుకోండి. దాని అయితే మరి ఆది గారు పర్ఫార్మెన్స్ చూడడానికి అది రెడీయా? ఆది గారు వచ్చేయండి. మధురాల మరుముద్దు దిద్దు మధురాల మరుముద్దు సలిపులి పంచా విసిరితే సలసల తాగే వయసులో గిలగిలలాడే సొగసుకే జోలాలి మధురాల మరుముద్దు సిరి రాసేయన పాటలే బయట చాటు చూసి ఎవరికి తెలియవు ఇదర సనసలు పరువాలాటకు పానుపు పిలిచాక మధురాల మరుముద్దు జాబిల్లితో జతకలు జగడపు రగడలతో పొంకాలతో నిలు నిలు పొగడమాలలేసి ఆకాశమే కొలుకులు తొడిమెడు నడుమిదిగో సూర్యుడునే పిలుపిలు చుక్క మంచు సోకి అలకల చిలకలు చిలిరు సరసలు ఇక జాగెందుకు ఇరుకున పడిపోగా మనసు తీరిన వయసు మారని వేళ ఇద్దు అదిరేలా ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరు అబ్బా ఇద్దు అదిరేలా ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు. ఆది గారు ఏంటి చెప్పరా? జీవితం మొత్తంలో చేసిన స్టెప్పులు ఒకేసారి ఈ రోజు వేసేసారు. రమేష్ గారు మీ అల్లుడు గారు చాలా కసిలో ఉన్నారు ఈ రోజు. అవును, నేను కూడా ఆ వయసులో ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. ఆదివారం రోజు ఇంక మంగళవారం మాటలు మనకి ఎందుకు కానీ మీరు ప్రాపర్ గా ఏం జరిగిందో చెప్పండి. అప్పుడెప్పుడో జల్లకులు ఇస్తుంటావు గానీ ఫస్ట్ టైం ఫుల్ గ్రేస్ లో చేసావురా సాంగ్. మధ్యలో ఒకటి ఇచ్చావు, అటు వెళ్ళి ఏదో అన్నావు, నాకు అర్థం కాలేగానే అదిరిపోయింది. బాగుంది. ఫస్ట్ టైం ఫుల్ సాంగ్ చేసావు. ఫస్ట్ టైం ఫుల్ సాంగ్ బాగా చేయడానికి రీజన్ ఏంటంటే ఈ పాటకి ఈ రోజు కొరియోగ్రాఫర్ కొత్త అతను, అలాగే ఆ అమ్మాయి కొత్త అతను, వాళ్ళిద్దరు నాతో ఒకటే చెప్పారు దగ్గరకు వచ్చి, మీకు దండం పెడతా ఇది బాగా చేయండి, మా కెరీర్ మీ మీద ఆధారపడింది అన్నారు.
మీరేం టెన్షన్ పడకండి, మీ కెరీర్కి నాది గ్యారెంటీ అని ఈ రోజు గ్రేస్ సింపే అవతలేసా. కొరియోగ్రాఫర్ రండి. నిజంగా చెప్పాలంటే ఈ రోజు మ్యాన్ ఆఫ్ ద షో మీరేనండి. ఎందుకంటే మిరకల్ అనేది విన్నాము, ఈ రోజు చూసాము. ఆది గారు ఫుల్ పాట, అది కూడా స్టెప్పులు ప్రాక్టీస్ చేసి, జనరల్ గా చేసిన తర్వాత కూడా మొత్తం చెడతొప్పుతారు, చేసిన తర్వాత బాగా చేశారు. నాదే ఉందిలేరా డాన్స్, తర్వాత నీదేదో కరాటే ప్రోగ్రామ్ ఉన్నట్టుంది, మంచి కాస్ట్యూమ్ వేసి. మీతో మాట్లాడే ముందు ఇంద్రజ గారు, సో ఓవర్ టు యు. నిజంగానే ఆయన చాలా బాగా చేశారు ఈ రోజు. థ్యాంక్ యూ అండి. ఈ సాంగ్ మీకు డెడికేట్ చేస్తున్నాను. ఏం స్టైల్ అండి బాబు, చాలా చాలా గ్రేస్ఫుల్ గా. ఇంకా నేను చేయనండి, ఎప్పుడైనా ఎవరైనా నా డాన్స్ కావాలనుకుంటే ఇదే 10 సార్లు వేసుకొని చూడండి. అనుకున్నా ఇక నాకు చేసే ఉద్దేశం కూడా లేదు. చూసే ఉద్దేశం మాకు లేదులే గానీ ఏదో చెప్పాలని చెప్పాము. ఈ రోజు ప్రీతి గారు వచ్చారు కాబట్టి హాఫ్ డే తీసుకొని ముందే వచ్చి ప్రాక్టీస్ చేసి. నమ్మ ప్రీతి టు ప్రీతి. ప్రీతి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఫస్ట్ ఎంట్రీ ఇట్ సెల్ఫ్ చాలా చాలా ఒక మంచి ఎంట్రీ ఇచ్చారు. మోర్ ప్రాక్టీస్ అండ్ మోర్ నంబర్ ఆఫ్ టైమ్ స్టేజ్ అపియరెన్స్. దాంతో పాటు మీకు డెఫినెట్ గా యూ కుడ్ డూ మచ్ బెటర్ ఐ బిలీవ్. వర్మ గారు, వర్త్ వర్మ, వర్త్. చాలా చాలా బాగా చేయించారు మా ఆది గారి చేత. ఫస్ట్ టైం అన్నమాట. ఒక్క మూమెంట్ కూడా ఆయన సొంతంగా వేయకుండా మాస్టర్ ఏదైతే నేర్పించారో ఆ మూమెంట్ చేయడం అన్నది మా అందరికి షాక్. అలా చూస్తున్నాం మేము. చాలా బాగా చేయించారు అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో యాప్. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మాటలు చెప్తారా లేకపోతే స్టెప్ ఇస్తారా? స్టెప్ అండ్ మాటలు రెండా? ఓకే, రెడీ. సార్ అండ్ మేడం తక్కువ టైంలో వచ్చారు. ఇంత తక్కువ టైంలో మంచిగా మాస్టర్ని అడిగితే అంత కరెక్ట్ గా డీటెయిల్స్ రావట్లేదు. పక్కనే నీడలాగా ఎప్పుడు అజార్ ఉంటారు కదా. అజార్, ఇప్పుడు మీరు చెప్పాలి ప్రాక్టీస్ టైంలో ఏం జరిగింది, ఆయన ఎలా నేర్చుకున్నారు, మేడం తో ఎలా ఆ కాంబినేషన్ కుదిరింది? అజర్ గారు, మీకు కూడా కొంచెం షాక్ గానే అయి ఉంటది కదా ఇది. ప్రతి వాళ్ళు మన గురించి. రష్మి ఇక్కడ, ప్రీతి కాదు, ప్రీతి కాదు. బేసిక్ గా ఆయన డాన్స్ అంటే స్టేజ్ మీద ఏదో ఒకటి చేద్దాం అనేవాడు. ఇప్పుడు ఒక 8 hours టైం తీసుకొని బీభత్సంగా చేశాడండి. డాన్స్ ప్రాక్టీస్ ఎక్కడ చేస్తారండి? ఆ ఖాళీగా ఉన్న ఫ్లోర్ లో చేస్తారు కదా. ఈయన రూమ్ లో చేశాడు. రూమ్ లోనే చేశాను, ఎందుకంటే అంతకు ముందు నేను ఒక పర్ఫార్మెన్స్ చేశాను, అది ఆ రూమ్ లోనే చేశాను. అది కలిసి వస్తుందని అక్కడికి వెళ్ళాను. బానే కలిసి వచ్చింది. మనం డాన్సే చేసాం కదా. అవును, డాన్సే చేసాం. మేము కూడా డాన్స్ గురించే మాట్లాడుతున్నాము. బేసిక్ గా ఆయనకి చెమట పట్టడం ఎప్పుడు చూడలేదు, ఆ ఛాన్స్ ఇవ్వలేదు నాకు. ఆల్మోస్ట్ ఇక పోతారని ఈ రోజు అనుకున్నా. ఆయన ప్రాణం పెట్టేశాడు, ఎందుకో తెలియదు. మరి అదే చెప్పారు కదా, ప్రీతి కోసం ప్రీతిగా చేశానని. మరి ప్రాణం పెట్టకపోతే ఎట్లా? మేడం కూడా చాలా సపోర్ట్ చేసింది మేడం. సరే, డౌట్ ఏదో నరేష్ చెప్పురా. నీ డౌట్ ఏంటి? అది నువ్వు ముందు దేవుణ్ణి అడగాలి, ఇప్పుడు మమ్మల్ని అడుగుతావేంటి? మాస్టర్, ఇందులో బెడ్ సీన్ ఎవరు పెట్టారు మాస్టర్? నేనే పెట్టాను. ఇది మీరు చెప్పారా లేకపోతే ఆది గారు మీకు చెప్పారా? ఆది అన్న పెట్టాడు. కామాంధుడా, చిన్న పిల్లలా. ఒక మంచి ఫ్లో జరుగుతున్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఏంట్రా, మనల్ని చేయనివరా ఇల్లు? హలో కాదు, నేను రష్మిని, ప్రీతిని కాదు. ఓకే, అందుకే అమ్మాయిని ఇటు పెట్టమని 2 సార్లు ఇంటిచ్చా నీకు. నువ్వు ఇక్కడ నిలబడి ఏంటిది? అమ్మాయిని ఇటు పెట్టు. పెట్టు. ఆడపిల్లకి ఆట బొమ్మలా ఉందిరా నీకు? నీకు ఆట బొమ్మ, మాకు మామూలే. రష్మి ఇక్కడ చూపించు. ఇది ఇది వాడు మ్యాజిక్ చేస్తే వచ్చింది నువ్వేనా? థ్యాంక్ యూ అజర్ గారు. అండ్ మాస్టర్ మాటలతో చెప్పారు, మరి స్టెప్. ఎస్ మ్యామ్, సాంగ్ చేసి. వర్మ గారు ఇప్పుడు ఒక స్టెప్ చేసి చూపిస్తే ఆ స్టెప్ ఆది గారు ఒక్కసారి చేయాలి, అప్పుడు తెలిసిపోతుంది ఏ స్టెప్ ఎలా చేశారు ఆయన అని. అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు. ఈ స్టెప్ అది. ఈ స్టెప్ అయినా చేస్తా. మా లక్కీ రూమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని వస్తాం. మీరు చేసిన ప్రాక్టీస్ వరకు చాలు, ఇక్కడ పర్ఫామ్ చేసి చూపించండి. అమ్మమ్మ దిద్దు మధురాల
కాళ్ళు బెలికిందా ఏంటి తీసుకెళ్లి ఇలా ఇలా విదిలిస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి ఓ పూలకుండింది అన్నాడు, ఇటెళ్ళి ఒక పూలకుండింది అన్నాడు. నరేష్ గారు బాగానే ఎంటర్టైన్ చేసేవాడు కదా, ఏమైంది సడన్ గా? నరేష్ చెప్పు, నీ వెనకాల ఎవరున్నారు? టైం పడుతుంది. 20,000 16,000 చేశారా? ఒక 5,000 పెంచమని చెప్పనా? నరేష్ చెప్పు, నీ వెనకాల ఎవరున్నారు? ఆయన పరువు కాపాడుకోవడం కోసం ఈ సోది అని చెప్తున్నారు. ఆయన చేసిన మూమెంట్ ఏంటి, మీరు చేసింది అది నరసింహ అంటారు. అది ఏం డైలాగ్ అది? ఇక్కడే రూమ్ నంబర్ 2468. మొత్తానికి మాత్రం ఈ పర్ఫార్మెన్స్ ఏ మాటకి ఆ మాట, చిన్న మిరకల్ జరిగింది, మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాము. దానికి ఆది గారికి కావాల్సిన అన్ని మేము ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆది గారు, వర్మ గారు అండ్ ప్రీతి గారు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వెరీ మోర్ సచ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ గాయ్స్. ఆది గారు, ఏదో తొక్కుడు బిల్ల అట్లాంటి గేమ్స్ అనుకున్నాం, కానీ ఈ సెటప్ ఏంటి? వీళ్ళు పిల్లలు మాటికి గేమ్స్ అంటున్నారు. ఇలాంటి గేమ్ ఒకటి ఆడిస్తే ఇంకోసారి అడగరు. అందుకోసమని ప్లాన్ చేసా. ఫస్ట్ ఏం లేదు, అది ఉంది కదా, అది తీసుకొని మనం ఇలా ఉంది కదా, ఇలా లాగి వదులుతాం. ఈ మిడిల్ లో ఒక అతను నుంచుంటాడు. ఇది వదిలినప్పుడు ఇది తగలకుండా ఎగరాలి. చెప్తే అర్థం కావట్లేదు, ఒకసారి చూపించండి. మా డెమో పీస్ నరేష్ గారు ఉన్నారు, రారా? ఓహో, అంటే ఇది ఆల్మోస్ట్ ఒక రివర్స్ లో స్కిప్పింగ్ అన్నమాట. అటుపక్క కూడా ఒకరు ఉంటారు, ఇటు వదులుతారు, అటు వదులుతారు. ఈ మధ్యలో తప్పించుకోవాలి ఎగిరి. ఓకే సరే, నేను ఇటు ఉన్నా. రెడీయా నరేష్ గా? చూసుకో. ఎలా ఆడాలో నరేష్ చూపించాడు, ఎలా ఆడకూడదో భాస్కర్ అన్న చూపిస్తాడు. అన్నారా మర్యాద గారా? తమ్ముడు, నేను బారిపోయిన బాధలో ఉన్నాను. ఏం లేదు, నీకేం, నా మాటను. నువ్వు కొత్త అల్లుడివి. ఇది శోభనానికి ముందు వామప్ అనుకో. ఇలాంటి చాలా ఆడాం లేకని రా. కాలు పాలదు. ఏం లేదు. రే నరేష్ గా ఏంట్రా అని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ క్యాచ్ ఏంటంటే హైయెస్ట్ టైం ఎవరు ఆడుతూ ఉంటారో వాళ్ళు విన్నర్. రెడీ గో. నాకు అర్థమైంది, ఇంటికే పోయింది పెళ్ళం. రెడీ 2 1 గో. ఈ సంవత్సరానికి పలికినాడు. ఈడు ఇలా ఎగరలేక పెళ్ళం ఎగిరిపోయింది. భాస్కర్ గారు, యు ఆర్ రిజెక్టెడ్. సన్నీ గారు రండి. సన్నీ గారు చూడండి, ఇప్పుడు ఆడి చూపిస్తారు. సన్నీ అన్న తాగేసాడు, ఎటోకడే ఎగురుతాడు. సన్నీ గారు లుంగి జాగ్రత్త. నువ్వు ఎంత హైట్ ఎగిరితే అంత మంచిది, ఎందుకంటే ఇది కిందకే వస్తుందని తెలుసు కదా, కాబట్టి నువ్వు హైట్ తీసుకో, ఓకేనా? కమాన్ ఎగరండి. ఎంత ధైర్యంగా నుంచున్నావు, అసలు కొత్తగా పోయేదేం లేదన్నట్టు నుంచున్నావు. రెడీ గో. రెడీయా? కుళ్ళు సన్నీ గారు, మీరు ఆడుతున్నారని. స్లో ఎగరండి. రెడీ ఎగురు. రెడీ. ఇప్పుడు తాగింది మొత్తం దిగింది, ఇప్పుడు ఆడు ప్రాపర్ గా. బట్ గుడ్ అటెంప్ట్. 2 ఇప్పుడు తాగుబోతు రమేష్ అన్న వస్తాడు, అది గేమ్. దా రమేష్ అన్నారా? అన్న మనోడు 4, భాస్కర్ 1 కూడా లేదు, సన్నీ అన్న 3. ఏందిరా ఎలా ఇచ్చా? రెడీ అన్నావు. రెడీ, చిన్నగానే వదులుతున్నా. నేను చచ్చిపోతాను, నీకొక్క సెల్ఫీ ఇచ్చిపోతాను, అంటే నేను రెచ్చిపోతాను. అన్నా కానీ నువ్వు నరేష్ గారిని బీట్ చేసావు. 5. కంగ్రాచులేషన్స్. 2 గెంతులు లెక్క పెట్టాలి కదా. 7. అది జడ్జ్ అంటే. ప్రవీణ్ రా. నాకెందుకో నువ్వు తాగుబోతు రమేష్ అన్న బీట్ చేస్తావు అనిపిస్తుందిరా. రెడీయా? రెడీ. నువ్వు 8 తీయాలి, 8 సార్లు మిస్ చేయాలి, ఓకేనా? రెడీగా? 4 5 6 7 8 9
ట్రై 9. నెక్స్ట్ జిత్తు 9 దాటాలి ఇప్పుడు. 9 బీట్ చేస్తావా? చేసేస్తా. నువ్వు కామెడీ గీమిడీ చేయట్లేదు కదా. రెడీయా? రెడీ. గేములు కావాలంటే గేములు ఎదవకి. ఆది గారు రండి రండి. రావాలి. నరేష్ ఆది గారు ఆడాలి చెప్పు. చూసుకో తమ్ముడు, మనకు అసలు ఇంకా పెళ్లి కూడా కాలేదు. 1 2 3. ఎందుకు? రెడీ. ఓకే గో. ఓకే. ఓ ఏంటి ఆగేది? అద్దాలు తీయమంటే అద్దాలు. అది కాదు, నీ అద్దాలు కాదు కదా ఇలా. ఏంటాను ఉయ్యాలాడుతున్నారేంటి? ఆయనకి ఆటే రాదు. రారా సహర్. సరే ఈజీగా ఆడేస్తుంది. రాధిక 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 ముందుకాయనక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆట. జాగ్రత్త. అయ్యో 8. వెల్ డన్ సహర్. వెల్ డన్. అజర్ రా. రెడీ. స్లోగా ఆడుకుందామా? రెడీ. అజర్ ఈ పేమెంట్ కూడా అజరే. ఎగురు. ఇప్పుడు ఆడిన వాళ్ళందరికంటే ఎక్కువ అజార్. మెల్లగా ఊపితే నేనే 30 చేస్తా. కుక్కలు కొట్టాడు తిన్నలాగా. సరే, వాడు 10 టార్గెట్ పెట్టాడు, వాడే ఫస్ట్. ఇప్పుడు నువ్వు 11 చేయాలరా. మీరు ఎవ్వరు ఇసరకూడదు. ఇసరం. ఒక్కటి కూడా మీరు సరిగా దాటలేదు. 10కి నేను అంటే ఏంటి ఎగతాలు చేస్తున్నారు? నేనా? మీరే. ఆ సౌండ్ వచ్చిందండి. రెడీ. ఆది గారు వదలండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? సరే ఇదిగో మాట ఇస్తానా. ఎన్ని చేయగలవాలా? ఎక్కడ కూర్చుకుని తెలుసు. అసలు అది వదిలే. లాస్ట్ అండ్ ఫైనల్ గా రష్మి ఆడుద్ది. రష్మి ట్రై చేయరా, బాగుంటది. నువ్వు రా, నో ప్రాబ్లం. అటు రష్మి ఆడుద్ది మధ్యలో. నెక్స్ట్ జడ్జి గారు రెడీగా ఉన్నారు. ఆడరా మీరు. ఇది మీరు వచ్చి ఆడితే మేము అందరం అంటాం. ఎవడరా అది నవ్వింది ఇలాగా? మరీ అంత నవ్వు వస్తుందా మీకు? మా రెడీయా? రెడీ. ఎగిరితే ఈ షోలో నుంచి మీ ఓడి చేసే షోలోకి వెళ్ళాలి. ఒకసారి రష్మి గారికి అనరా అది. నేను నా టీవీ చరిత్రలో, సినిమా చరిత్రలో, క్రీడలు కూడా చాలా చూస్తాను. నేను అందులో కూడా ఇలాంటి సౌండ్ నేను వినలేదు. 1 2 3 అందరూ. ఇక నుంచి మీరు మన శ్రీదేవిలో ఎప్పుడు ఏ మంచి పర్ఫార్మెన్స్ వచ్చినా అని మీరు స్టార్ట్ చేయండి. ఎవరు ఏది చేసినా గానీ ఇక నుంచి ఇంద్రజ గారు చాలా స్లోగా వేస్తాం. స్లోగా కాదు, నార్మల్ గా వేయండి. మరి మీరు తొండి ఆట ఆడుతున్నారు. చుక్కల మీద కుళ్ళు, అబ్బాయిల మీద కుళ్ళు, అమ్మాయిల మీద కుళ్ళు, జడ్జి మీద కుళ్ళు, అందరి మీద కుళ్ళు. ఎందుకంటే ఆయనకి ఏం రాదు కాబట్టి. బికాజ్ యు ఆర్ డొల్లు. అరే నీ మీద నాకెందుకు రా కుళ్ళు? డొల్లు కాదు, డొల్లా. అదే డొల్లా. ఓకే రెడీ. అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. చీటింగ్.
9 చేసావు, 10 చేస్తే నువ్వు విన్ అయ్యేదానివి. దొంగ సచ్చినోడా. ఇప్పుడే మన స్టూడియోలోకి రాంప్రసాద్ అన్న వచ్చాడు. ఎందుకంటే అంతకు ముందు డైరెక్టర్ అతను గొడవ పడ్డారు. అందుకని తన అలక తీర్చడానికి ఒకసారి స్టేజ్ ఎక్కించాలంటున్నాడు. దేనికి పిలిపించారు ఎందుకు నన్ను ఇక్కడికి? నేను విన్నాను అదేనా? సారీ సార్. మన అజరగాడు ఉన్నాడు కదా, వాడు ఈ గేమ్ లో 10 సెట్ చేశాడు. అందావిడ ఆడు 10 తీయగానే నేను 11 సెట్ చేసిన 2 కూల్ అంటారంటే చేస్తా. ఫస్ట్ మనోడు గేమ్ స్టార్ట్ చేయడానికే అది కావాలంటున్నాడు. అప్పుడు అన్నదే ఒక్కసారి అనండి చాలు మనకి. మనోడు గేమ్ స్టార్ట్ చేయడానికి అంతే. ఓ మీకు చలి జ్వరమా? రెడీ 3 2 1 గో. అంతే అన్న. 11 గుర్తుపెట్టుకో, కావాలని ఆపే 11. ఓకేనా? నేను అంత ఫాస్ట్ గా వేసినా కూడా చేశాడంటే మీరే నా తరపున చెప్పండి. సూపర్ రాంప్రసాద్ గారు నిజంగా సడన్ గా మా షోకి వచ్చి ఇలా ఆడి అందరినీ ఒక ఆట ఆడించేశారు. వెల్ డన్, వెల్ డన్. బట్ వన్స్ అగైన్ ఐ రియలీ విష్ టు సే ఈ కాంబో చాలా మిస్ అవుతున్నానబ్బా. రామ్ ప్రసాద్ గారు, ఆది గారు కలిసి స్టేజ్ మీద కనబడే కాంబో చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. ఐ హోప్ అండ్ విష్ త్వరలోనే ఇద్దరు కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ చెయ్యాలని. చంద్రజ గారు, మొత్తానికి ఈ గేమ్ మీకు ఎంతలాగా అనిపించింది చెప్తే. బట్ వీ మస్ట్ హ్యావ్ టు అప్రిషియేట్ రామ్ ప్రసాద్ గారి స్పోర్టివ్నెస్. బికాస్ వచ్చారు కదా అని చెప్పి పిలవగానే పైకి వచ్చి గేమ్ సూపర్ గా ప్లే చేశారు. స్పోర్ట్స్ విషయంలోనే జరిగింది, అందుకే స్పోర్టివ్నెస్ తీసుకున్నాడు. రామ్ ప్రసాద్ గారి గురించి చెప్పే విశేషాలు. బట్ గేమ్ ఎలా అనిపించింది? గేమ్ అయితే మాత్రం ఫుల్ ఆన్ ఫన్, వెరీ వెరీ హెల్దీ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇట్లాగే ఉండాలి గేమ్స్ అంటే కన్సీవ్ చేసిన. ఐ రియల్లీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ చంద్రజ గారు. ఆది గారు, మీరు మమ్మల్ని మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రప్పించారు. ఎంతో కొంత మేము కూడా కష్టపడి మీ బాధలు తీర్చడానికి ట్రై చేశాం. అయితే అందరూ వచ్చేస్తే ఫైనల్ గా మీ ప్రాబ్లమ్స్ కి నిజమైన సొల్యూషన్స్ దొరికాయో లేదో చూద్దాం. సో అందరూ వచ్చారు కాబట్టి ఇంద్రజ గారు, సో ఇంద్రజ గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రామిస్ చేసినట్టు డెలివరీ ఇచ్చింది. ఓకే, డెలివరీ ఇచ్చారు. అసలు నాకు ఇప్పుడైతే అల్లుడు. అబ్బా, ఆ మాట ఎంత బాగుంది. ఆగాగు, నా కూతుర్ని ఇప్పుడే నీకు ఇచ్చేయాలని ఉంది నాకు. కానీ అంతకంటే ముందు ఎందుకో ఇన్ని సెగ్మెంట్లు చూసాక ఇంకొక సెగ్మెంట్ చూడాలి. ఇంకొక సెగ్మెంట్ మన దగ్గర కావాల్సిన. హలో రే, ఇంకొక సెగ్మెంట్ అంట. ఒక 30,000 పంపించు. ఏంటి మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయా? మీ పేదరికం పోగొట్టడానికి వచ్చి నేను పేదవాన్ని అయిపోయానా? సర్లే, ఎలాగో మీ బాధలు తీరినాయి కదా, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే. నా కూతుర్ని పేదోడికి ఇచ్చి పెళ్లి చేయనమ్మా. దరిద్రం దరిద్రం. రండ్రా. ఏంటి అమ్మాయి కూడా? మరి ఉన్న డబ్బులన్నీ వాళ్ళని పిలిపించడానికి వీళ్ళని పిలిపించడానికి వాటికే అయిపోయినాయి. అయితే మాకు డబ్బులు మేము ఎంటర్టైన్ చేసాం కదా ఇంతవరకు. ఇల్లు కాలి రాంబాబు వెలుస్తుంటే సోంబాబు వచ్చి హ్యాపీ దివాళీ అని చెప్పాడంట. ఎవరే మీరు? అంటే ఈ ఆదివారం రోజు ఈవెంట్ లో మాకు డబ్బులు రాలేదా? ఇలాంటి ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ చేసిన తర్వాత ఎవరు ఎంటర్టైన్ అయ్యినా అవ్వకపోయినా మా ఓనర్ గారు ఫుల్ గా ఎంటర్టైన్ అవుతారు. సో నెక్స్ట్ వీక్ కూడా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.